సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన గండేపల్లిలో వచ్చేసి ఇది పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. ఎంత గలీజ్గా అయితే ఉందో, చాలా అంటే చాలా గలీజ్గా అయితే అయిపోయింది. మొత్తం వర్షం పడి బురద అయిపోయింది. ఇంట్లో అన్నీ మిక్స్ ఉన్నాయి, కెమికల్స్ అన్నీ మిక్స్ ఉన్నాయి. నూకలు, మొక్కజొన్న, ఆ బొగ్గు మొత్తం అన్నీ మిక్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక బండి అలానే దిగబడిపోయింది. అంటే ఆ బండి దిగబడిపోతే దాన్ని పుష్ చేయడానికి జేసీబీ అయితే వచ్చింది. మన బండితో పాటు అయితే అక్కడ ముందు కనిపిస్తున్నాయి కదా, ఆ రెండు బండ్లు కూడా అయితే లోడ్ అయినాయి. 14 టైర్ బండి అయితే దాని సీరియల్ అయితే వచ్చింది. కాటా పెట్టేసినాం, కాటా పెట్టేసి ఇంకా అవుట్ గేట్కి అయితే వెళ్ళిపోవడం. రిసీవ్డ్ స్టాంప్ వేయించేసి అవుట్ గేట్కి అయితే వెళ్ళిపోవడం. ఇంకా మన బండితో పాటు అయితే అక్కడ ముందు కనిపిస్తున్నాయి కదా, ఆ రెండు బండ్లు కూడా అయితే లోడ్ అయినాయి. సేమ్ చోట అయితే మూడు బండ్లు అయితే అన్లోడింగ్స్. గండేపల్లి అక్కడ రెండు బండ్లు కూడా వెళ్తున్నాయి, సీజీ బండ్లు. అవి కూడా లొకేషన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. మార్నింగ్ లొకేషన్. ఇక్కడ కనిపిస్తున్న ఈ బండి, అక్కడ ఇంకో బండి, రెండు ఒకటే కంపెనీ బండ్లు. అయితే చూద్దాం. ఇప్పుడు మనకి జేసీబీ అయితే రావడం జరిగింది. జేసీబీ వచ్చి డ్రైవర్ గారు అయితే చెప్తున్నారు ఎక్కడి నుంచి పుష్ చేయాలి ఏంటిదనేది. చూద్దాం. ఓకే సూపర్, వెళ్ళాను. థ్యాంక్ యూ అన్నగారికి ఒకటే థ్యాంక్ యూ చెప్దాం. బండి అయితే బయటికి అయితే వచ్చేసింది. ఇది మహీంద్రా ఎర్త్ మాస్టర్ అంట కంపెనీ. జేసీబీ మామూలు లేదు. ఒక దెబ్బకే బండి మొత్తం లోపలికి నెట్టేసింది బయటికి. ఈ బండి, అక్కడ కనిపిస్తున్న రెండు బండ్లు సేమ్ కంపెనీ బండ్లే. చూద్దాం మళ్ళీ ఏమైందో బండికి. బ్యాక్ వస్తుంది, రావట్లేదు బండి. రాని బాబాయ్, వీళ్ళంతా కర్ణాటక వాళ్ళు, మనకి ఆ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు సరిగ్గా. నాకు కూడా వచ్చి చెప్పారు, మరి ఇలా సంగతి బాబు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నేను ఇంగ్లీష్లో అని అడిగాను. వాళ్ళ సేటు ఫోన్ చేశాడు. వాళ్ళ సేటు ఫోన్ చేస్తే ఇంగ్లీష్లో మాట్లాడినా. మనకి ఇంగ్లీషు కొద్దిగా వచ్చు, కొద్దిగంటే వచ్చు, పర్ఫెక్టే, కానీ అలా మాట్లాడినాం. ఇంగ్లీష్లో మాట్లాడి ఒక పెద్ద పోటుగాళ్ళ ఫీల్ అయిపోతున్నాం మేము. తెలుసు కదా, చిన్న వర్డ్సే మనకి హ్యాపీనెస్ ఇస్తాయి. బురదలో బండి మొత్తం టైర్లన్నీ తిరిగిపోతున్నాయి. అసలు ఏం చేయాలి, అసలు ఏం అర్థం కావట్లేదు. మా బండి కష్టంగా పెట్టినాం. చూస్తున్నారు కదా ఎట్లాంటి ప్లేస్లో అయితే బండి పెట్టినాం. ఒక సీజీ బండి పోతుంది. సెక్యూరిటీ అన్నయ్య వచ్చి బండ్లన్నీ పిలిచారని లోపలికి వెళ్ళమంటున్నారు. ఇప్పుడు లోడింగ్ అయితే అంట ఈ బండ్లన్నీ. ఇవన్నీ ట్యాంకర్లు. ఎవరు ఇదిగోండి, ఈ బండ్లన్నీ వెళ్తున్నాయి. ఎక్కడికి లోడింగ్ వెళ్తున్నాయి. అక్కడ లోపల ఉంది ఫ్యాక్టరీ. సో గాయస్, మనమైతే ఇప్పుడు గండేపల్లి ఫ్యాక్టరీ లోపలికి అయితే వచ్చేసాం అన్లోడింగ్కి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బండ్లు అయితే ఉన్నాయి మన ముందు మొత్తం 11 బండ్లు అయితే ఉన్నాయి. ఈ 11 బండ్ల తర్వాత అయితే మన సీరియల్ అయితే వస్తుంది. ఇప్పుడే తమిళనాడు బండి అయితే అన్లోడ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, ఈ మొత్తం గండేపల్లి ఫ్యాక్టరీ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ అనిపిస్తుంది మొత్తం గండేపల్లి ఫ్యాక్టరీ అన్లోడింగ్లు అయితే ఉంటాయి. మొక్కజొన్నలు ఉన్నాయి, ఇక్కడ బొగ్గు కూడా అన్లోడ్ అవుతుంది. మరి ఈ ఫ్యాక్టరీ దేనికి సంబంధించిందో నాకు కూడా తెలియదు. మనం లాస్ట్లో అయితే కనుక్కుందాం ఈ ఫ్యాక్టరీ దేని గురించో, మనకు ఏ ప్రొడక్ట్స్ తయారవుతాయో
ఈ ఫ్యాక్టరీలో ఏంటి అనేది నేను మొత్తం మీకు డీటెయిల్స్గా అయితే చెప్తాను. వీడియోనైతే తప్పకుండా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం నేను రోజు తీసుకొస్తూనే ఉంటాను. ఖమ్మం లోకల్ ట్రక్ బ్లాగ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి లారీకి సంబంధించిన వీడియోస్ అన్నీ మీకు వస్తూనే ఉంటాయి డైలీ. ఇక్కడ చూస్తున్నారు కదా, 1, 2, 3 అన్నీ దాదాపు అన్ని సీజీ బండ్లే ఉన్నాయి. ఒక 4 బండ్లు ఆంధ్రాయి ఉన్నాయి. మిగతా 15 బండ్లల్లో 11వ బండి మనది కదా, 4 బండ్లేమో ఆంధ్రాయి, మిగతా అన్నీ సీజీ బండ్లే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు, ఇవన్నీ సీజీ బండ్లే. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ బ్లూ కలర్ది షెడ్, ఆ బ్లూ కలర్ షెడ్ దగ్గర అయితే బండ్ లోడింగ్ అయితే అవుతుంది మంది. ఇంకా మేమైతే బండి పైన వచ్చేసి కూర్చొని ఉన్నాం. వాతావరణం ఇప్పుడే చేంజ్ అయింది. మధ్యాహ్నం మస్తు ఎండ కొట్టింది, వాతావరణం చేంజ్ అయింది, గాలి ఆడుతుందని కొంచెం పైకి అయితే వచ్చినాం. ఇంకా ఇది ఫ్యాక్టరీ కొంచెం ఇబ్బంది, బయట ఆక్సిజన్ కరెక్ట్గా ఉండదు. అయినా కూడా ఏం చేస్తాం, మనకి ఉబ్బదీయకుండా అయితే మనం పైకి వచ్చి అయితే కూర్చొని ఉన్నాం. ఇప్పుడు మన పక్కన బండి అయితే స్టార్ట్ చేసిండు అన్న. స్టార్ట్ చేసి మరి ఎక్కడ పోతాడో ఏమో ఆయన. ఆయన అటు 14 డేర్, అది కూడా 14 డేరే, ఎటు పోతాడో ఏంటో మరి ఆయన. అక్కడ చూడొచ్చు, డేర్ బండి అయితే దాని సీరియల్ అయితే వచ్చింది. ఆ సీరియల్ వచ్చింది అనేసి అక్కడ బ్లూ కలర్ షెడ్లు అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ బ్లూ కలర్ షెడ్ల దగ్గర అయితే తీసుకొని వెళ్ళిపోయి పెట్టేస్తాడు బండి. అక్కడ పెట్టుకొని పట్టా తాళ్ళు అయితే ఇప్పేస్తారు. ఇప్పేసినాక అన్లోడింగ్ అయితే లోపల డక్కాకి అయితే పెట్టేస్తారు. మన బండి అన్లోడ్ అయ్యేటప్పుడు కూడా నేను మీకు వీడియో ట్రై చేస్తాను తీయడానికి, ఎందుకంటే ఈ ఫ్యాక్టరీలో వీడియోస్ అయితే ఎలవ్ లేదు. అయినా మనం ఫ్యాక్టరీని తీయట్లేదు కదా, మన బండ్లనే తీస్తున్నాం కదా. అన్ని ఫ్యాక్టరీలలో ఇలా రూల్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్, కొన్ని ఫ్యాక్టరీలలో రూల్స్ ఉంటాయి. ఫోన్స్ నాట్ ఎలౌడ్ అని, కెమెరా నాట్ ఎలౌడ్ అంటారు. కానీ మనం తీసేది మన లారీలోనే, ఫ్యాక్టరీని కాదు. అన్లోడింగ్ ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. అన్లోడింగ్ ఇప్పుడే కాటా పెట్టినాం. కాటా పెట్టి రిసీవ్డ్ తీసుకొని బయటికి అయితే వెళ్ళిపోవాలా. కాటా పెట్టేసినాం. కాటా పెట్టేసి ఇంకా అవుట్ గేట్కి అయితే వెళ్ళిపోవడం, రిసీవ్డ్ స్టాంప్ వేయించేసి అవుట్ గేట్కి అయితే వెళ్ళిపోవడం. ఇంకా బండిని తీస్తున్నా గురు, యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, యూట్యూబ్లో పెట్టుకుంటా నేను. బండిని తీసుకుంటున్నా, ఫ్యాక్టరీని కాదు. సో గైస్, అన్లోడ్ అయితే అయిపోయింది. అన్లోడ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం. సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి సిమెంట్ లోడింగ్కి అయితే వెళ్తున్నాం. గ్లాసెస్ మొత్తం అక్కడ డస్ట్ పడి మొత్తం ఇక్కడ తెలుసు కదా, మొత్తం మొక్కజొన్న డస్ట్ మొత్తం వచ్చి ఇక్కడ అద్దాల మీద పడుతుంది. అన్లోడ్ అయిపోయింది. అన్లోడ్ అయిపోయిన తర్వాత బాడీ పత్తా మడితేసి కింద పెట్టేస్తాం క్యాబిన్లో. ఎందుకంటే నెక్స్ట్ మనం వేసుకోబోయే లోడ్ వచ్చేసి సిమెంట్ లోడ్. సిమెంట్ లోడ్కి కంపల్సరీ బాడీ పట్ట అయితే ఉండాలి. అసలుకి ఇప్పుడు వచ్చే సీజన్ వచ్చేసి వానాకాలం. వానాకాలంలో చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ పట్ట పెట్టే ప్లేస్ అయితే ఉంది, అక్కడైతే పట్టాన్ని పెట్టేద్దాం. ఇంకా మేము కూడా సిమెంట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తున్నాం లోడింగ్కి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి సిమెంట్ లోడింగ్ అన్లోడింగ్ ఎక్కడవుతుంది, ఎలా చేస్తారు మొత్తం ప్రాసెస్ అనేది చెప్తాను ఫ్రెండ్స్.